యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచున్నాను. బైబిల్లోని బంగారు మాటలకి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ వాక్యం చదువుకొని ధ్యానించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23-24 వచనములు చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయము 23-24 వచనములు. అబిగయీలు దావీదును కనుగొని గార్ధభూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. నీ దాసురాలనైన నేను చెప్పు మాటలను ఆలకించుము. ఇక్కడ మనం గమనించినట్లయితే తన్ను తాను తగ్గించుకొనుట. అబిగయీలు ఆమె తనను తాను తగ్గించుకొని తన భర్త దోషము నాది అని వెళ్ళి మాట్లాడడం మనం ఇక్కడ ఈ సందర్భం అంతా అలా ఉంటుంది. అయితే ఇక్కడ అబిగయీలు త్వరగా తన కుటుంబ పక్షముగా తన భర్త పలికిన మాటలను వినినప్పుడు దావీదును ఎదుర్కోవడానికి వెళ్తుంది. అబిగయీలు దావీదును కనుగొని గార్ధభూమి మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను. మనం ఇక్కడ గమనించినట్లయితే తన్ను తాను తగ్గించుకొనుట, ఎలా తగ్గింపు స్వభావం కలిగి ఉందో మనం ఇక్కడ అబిగయీల్ ద్వారా నేర్చుకోవచ్చు. అబిగయీలు తన్ను తాను తగ్గించుకొని ఏమంటున్నదంటే, అబిగయీలకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనెను, నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము. అంటే మనం చూసినట్లయితే తన భర్తయగు నాబాలు యొక్క దోషము నాదని ఎంచుము అని చెప్పడం మనం చూస్తుంటున్నాం. మనం తప్పు మనదైతే కూడా ఎదుటి వాళ్ళ మీద వేసేస్తాం. కానీ ఈ సుబుద్ధి కలిగినటువంటి ఈ స్త్రీ, ఈ అబిగయీలు చెబుతున్న మాట ఏంటంటే, అతని దోషము కాదు, ఇది నా దోషమని ఎంచుము అని తనను తాను దీన మనస్సు కలిగి తగ్గించుకొని మాట్లాడుతున్నట్టుగా చూస్తున్నాము. ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలనైన నన్ను మాట్లాడనిమ్ము. అంటే ఆమె తన భర్త యొక్క దోషం అంతా కూడా తన పైన వేసుకొని తను క్షమాపణ చెబుతూ తన భర్త పక్షంగా ఈ దోషము నాదని ఎంచుము, నేను నిన్ను క్షమాపణ అడగడానికి వచ్చాను అని చెప్పి పాదములు పట్టుకొని బ్రతిమలాడుతూ తనను తాను తగ్గించుకున్న సందర్భాన్ని మాత్రం మనము తీసుకుంటున్నాము. ఈరోజు బైబిల్లోని బంగారు మాట, తనను తాను తగ్గించుకుంటా. అంటే మన జీవితాలలో కూడా సందర్భాలు ఇలాంటివి వచ్చినప్పుడు తగ్గించుకునే స్వభావం కలిగి ఉంటున్నామా లేదా మనం ఎలా ఉంటున్నాము అనేది ఇక్కడ ఒక చిన్న మాటని మనం తీసుకుంటున్నాం. ఆమె దీన మనసు కలిగి తనను తాను తగ్గించుకొని తన భర్త దోషము తనపైన వేసుకొని ఈ దోషము నాదని ఎంచుము అని పాదాలు పట్టుకొని బ్రతిమాలినట్లుగా చూస్తుంటున్నాం. మనం తనని ఏమి మాట్లాడలేకుండా, మీరు ఒకసారి నా మాట వినండి, నా మాటని ఆలకించండి, నన్ను మాట్లాడనివ్వండి అని చెబుతూ నా భర్త చేసిన తప్పు అంతా కూడా తన మీద వేసుకొని ఈ దోషము నాదని ఎంచి నన్ను క్షమించు అనే రీతిగా తన పాదాలు పట్టుకున్నట్లుగా మనము చూస్తుంటున్నాం. అంటే మనం తగ్గించుకోవడానికి ఎప్పుడు ఎక్కడ తగ్గించుకోవాలి అని అంటే ఇంట్లోనే చూస్తున్నాం. ఒక కుటుంబంలో జరుగుతున్నదే మనం చూస్తుంటున్నాం. తనను తాను తగ్గించుకొని మాట్లాడినటువంటి మాటల్ని మనం గమనిస్తున్నాం. అలాగే చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. ఎదుటి వాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును మీరు అలంకరించుకొనుడి. అదే అబిగయీలు చేసింది ఏంటంటే, తనను తాను తగ్గించుకొని దీన వస్త్రము చేత తను అలంకరించుకున్నట్లుగా చూస్తుంటున్నాం. మన జీవితాల్లో కుటుంబాలలో సమస్యలు ఇలాంటివి వచ్చినప్పుడు మనం కూడా చేయాల్సింది ఏంటంటే, అబిగయీల్ లాగా తనను తాను తగ్గించుకొని తన భర్త దోషము తనపైన వేసుకొని నన్ను క్షమించుమని దావీదు యొక్క పాదములు పట్టుకొని బ్రతిమాలినట్టుగా చూస్తుంటున్నాం. అందుకే ఇక్కడ పేతురు భక్తుడు కూడా రాస్తూ, ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను మీరు అలంకరించుకొనుడి. అంటే దీన మనసు అనే వస్త్రం ఉంటే కూడా ఒక అలంకరణకి గుర్తుగా మనము చూడగలం. కనుక అలంకరణ వేరే అన్నీ వచ్చినప్పటికీ కూడా దీన మనసు వస్త్రాన్ని ఎప్పుడైతే ధరించుకుంటామో అది కూడా ఒక అలంకరణ. నిజంగానే మరి చూసినప్పుడు చాలా అలంకరణలో అది ఒక గొప్పది అని మనము చెప్పుకోవచ్చు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహించును. మరి దేవుడు కూడా చూస్తూ ఉంటాడు, నిత్యము
అనుక్షణము అహంకారులను ఎదిరించేది మనం కాదు, ఎదిరించేది దేవుడే ఎదిరిస్తాడు. మనము అహంకారులతో పెట్టుకున్నప్పుడు అది ఇంకా మన పైన వదిలేస్తాడు. మనం ఎప్పుడైతే దేవునికి అప్పచెప్తామో దేవుడు చూసుకుంటాడు. దేవుడు దీనులకు తన కృప, దీన మనస్సును వస్త్రము ధరించుకొనినప్పుడు దీనులకు తన కృపనిచ్చేది కూడా దేవాతి దేవుడే అని మనం చూస్తుంటున్నాం. అంతేకాదు, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అందుకే బైబిల్లోని బంగారు మాట, తనను తాను తగ్గించుకొనుట. అబిగేయులు తగ్గించుకున్నది. ఇక్కడ తగ్గించుకున్నప్పుడు జరిగే ఫలితం ఏంటి అనేది కూడా మనం చూస్తున్నాం. తగ్గించుకున్నప్పుడు జరిగే ఫలితం ఏంటంటే ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి, తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు. అంటే ఒక సమయం అంటూ ఉంటుంది మన ప్రతి ఒక్కరికి. ఒక సమయం తగ్గించుకున్నాను, ఈరోజే నాకు కిరీటం రావాలని లేదు. ఒక సమయం అంటూ ఉంటుంది. ఆ సమయంలో దేవుడు తగిన ఫలము అనుగ్రహిస్తాడు అని కూడా ఇక్కడ మనం చూస్తుంటున్నాం. తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద, ఆయన చేతుల నీడలో మనం ఎల్లప్పుడూ తగ్గించుకున్న వారమైతే మరి నిజంగానే ఆయన తగిన సమయమందు మనల్ని ఆదుకునే దేవుడు, తగిన సమయమందు మనకు అన్ని ఈవులను ఇచ్చే దేవుడై ఉంటున్నాడు. కనుకనే ఈరోజు బైబిల్లోని బంగారు మాట, తన్ను తాను తగ్గించుకొనుట, నన్ను నేను తగ్గించుకొనుట. ఏ విషయమైనా కావచ్చు, ప్రతి విషయమందును కూడా మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు అహంకారులను ఎదిరించేది దేవుడే. అహంకారుల దగ్గరికి వెళ్ళకుండా, అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటుంటారు కదా, అలా మనం కూడా దూరంగా ఉంటే చాలా మంచిది. దీన మనసును వస్త్రము ధరించుకొని ఉన్నప్పుడు మరి సమస్తమును అనుగ్రహించేది దేవాతి దేవుడని మనం చూస్తుంటున్నాం. అలాగే లూకా సువార్తలో చూద్దాం. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. ఇక్కడ వాక్యము ముందుగానే ప్రభువు చెబుతూ మనకి వాక్కులు ముందుగానే వెల్లడిపరిచారు. మరి కనుకనే ఈ వాక్యానుసారంగా మన జీవితంలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటే మనకెదురు ఉన్న వాళ్ళని దేవుడు చూసుకుంటాడు. అహంకారులను ఎదిరించేది దేవుడు. అహంకారులతో పెట్టుకున్నట్లయితే అహంకారులను మనకే వదిలిపెడతాడు దేవుడు కూడా. కాబట్టి అహంకారులను ఎదిరించేది దేవుడు. కనుక ప్రతి విషయమందును నీవు తగ్గించుకొని ఉన్నప్పుడు మరి దేవుడు తన బలిష్టమైన చేతుల క్రింద తగిన సమయమందు నిన్ను హెచ్చిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నేను బైబిల్లోని బంగారు మాట, తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గింపబడును. కనుక హెచ్చింపు స్వభావము లేకుండగా తగ్గింపు స్వభావం కలిగి అబిగయీల్లాగా తన భర్త దోషము నాదని ఎంచుమని వెళ్ళి బ్రతిమాలుకున్నట్లుగా మరి నిజంగానే అక్కడ గొప్ప సందర్భాన్ని మనం చూస్తాం. కానీ మనం తీసుకునేది బైబిల్లోని బంగారు మాట ఒకటే తీసుకుంటాము, దానిని ధ్యానిస్తాము. ఆ ఒక్క మాట మన జీవితాలకి ఎంతో ఊరట కలిగిస్తున్నది. కనుక ఆ మాటను తీసుకొని మనం ధ్యానిస్తుంటున్నాం. మనము పేతురు పత్రికలో చూసినట్లయితే తగిన సమయమందు ఆయన బలిష్టమైన చేతుల క్రింద ఉంటే ఆయన సమస్తము సమకూర్చేవాడు. ఇక్కడ మనం లూకా సువార్తలో చూసినట్లయితే మరి లూకా సువార్తలో కూడా మనం మరలా ఒకసారి చదువుకుందాము. 14వ వచనం. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పాను. కనుక ఈ తగ్గింపు స్వభావం కలిగి దీన మనసును వస్త్రం ధరించుకొని మనల్ని మనము సిద్ధపరచుకొని ప్రభుకి ఇష్టమైన పాత్రగా జీవించే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కూడా కలుగునుగాక. ఆమేన్.